మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులకు జాండీస్ వ్యాధి ప్రబలటం దురదృష్టకరమన్నారు ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు. మాజీ జాయింట్ కలెక్టర్ ధర్మారావు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులకు జాండీస్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని తెలిపారు. 2 విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. గురుకుల పాఠశాలలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామంటున్న మాజీ జాయింట్ కలెక్టర్ కె ధర్మారావుతో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కురుపాం ఉందో కురుపాం వద్ద ఉన్నటువంటి గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో దాదాపు 119 మంది విద్యార్థులకు జాండీస్ వ్యాధి లక్షణాలు అయితే కనిపించాయి. జాండీస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళనకి గురయ్యారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో వార్డెన్ వారందరినీ కూడా సత్వర వైద్యుల పరీక్షల కోసం అయితే కురుపాం ఆసుపత్రికి తీసుకెళ్ళగా దాదాపు 40 మంది విద్యార్థులను అయితే అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా విశాఖ కేజీహెచ్లో వైద్యం అయితే పొందుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ఆదివాసీ జేఏసీ సంఘానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అలాగే మాజీ డిప్యూటీ కలెక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ఒక్కసారిగా ఇంతమందికి ఇటువంటి జాండీస్ కలకలం రావడం అనేది ఎవరు కూడా నమ్మలేనటువంటి ఒక సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ సమస్య ఎట్లా వచ్చిందని మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సమస్య అనేది దసరా సెలవులకి పిల్లలంతా వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు, కానీ వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చాయండి. ఫీవర్స్ రావడము, తర్వాత ఈ వీక్నెస్ అవ్వడము, ఈ జాండీస్కి లక్షణాలు రావడము. వాళ్ళంతా తిరిగి స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే టైం కల్లా వీళ్ళు మరీ ఒకళ్ళు రిపోర్ట్ అదే హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలలో కూడా ఉన్న వాళ్ళకి, ఆ సరౌండింగ్ ప్లేస్లో ఉన్న హాస్టల్లో కూడా ఉన్న వాళ్ళకి కూడా ఇవే సిమ్టమ్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ మా స్థానిక కురపామ్మ మాజీ ఎమ్మెల్యే గారు జయరాజు గారిని కూడా మేము అక్కడికి నిన్న ఊటపుట్టిన పంపించడం జరిగింది. హాస్టల్లో చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. అక్కడ మౌలిక వసతులు కానీ, అక్కడ వాటర్ కానీ, అక్కడ రూమ్స్ కానీ ఏవి కూడా నీట్గా లేవు, పరిశుభ్రంగా లేవు. ఆ మూలంగా వచ్చి ఉండొచ్చని మన నిమ్మక జయరాజు గారు మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్లేస్కి వెళ్ళలేదు. యాజ్ ఎ చైర్మన్ జేఈసీ పార్తిపురంగా ఈరోజు నేను కేజీహెచ్ హాస్పిటల్ విజిట్ చేశాను. అక్కడ వార్డ్స్ అన్ని చూశాను. సుమారు 28 పిల్లలని వాళ్ళు అంటున్నారు. ఇంకా కొందరు వేరే దగ్గర ఉన్నారు. వీరందరిని చూస్తుంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కూడా ఐటీడీ నుంచి ఇంతవరకు రాలేదు. అలాగే డీడీ గారు కూడా ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు. పీఓ గారు కూడా రాలేదు. వాళ్ళ పీఓతో నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది సీసీ తోటి. వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు. వాటర్ కావాలంటున్నారు, మంచినీళ్ళు కూడా లేవండి వీళ్ళకి. ఈ రకంగా టెస్టులన్నీ కొన్ని చేశారు, కొన్ని ఇంక చేయబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇమ్మీడియట్గా ఇది ఎమర్జెన్సీ అండి. ఇది చాలా ఎమర్జెన్సీ. జాండీస్ చిన్నపిల్లలకు రావడం అంటే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆల్రెడీ 2-3 మరణించినట్టు కూడా మనం కన్ఫర్మ్ చేశారు గవర్నమెంట్. సో దీన్ని ప్రభుత్వం వారు వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ సంబంధిత గిరిజన శాఖ మంత్రులు అదే జిల్లా కాబట్టి, మా జిల్లా కాబట్టి, ఆవిడ కూడా స్పందించి ఉటావుటిన ఎమర్జెన్సీ ఏదో కేజీహెచ్లో అడ్మిట్ చేసేసాంలే వాళ్ళు చూసుకుంటారని కాకుండా మనం తక్షణమే వాళ్ళకి మ్యాన్ పవర్ కానీ, ఫండ్స్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళకి వాటర్ లేదండి. నేను వాడికి వెళ్ళి చూశాను, వాళ్ళకి వాటర్ అడుగుతున్నారు. నేను డబ్బులు ఇచ్చి తెప్పిద్దామంటే వద్దు సార్ మేము అడుగుతాం సార్ అంటున్నారు. సో అక్కడ సరే, ఇంతమందికి జాండీస్ వ్యాధి లక్షణాలు ఎట్లా వచ్చాయి అనుకుని భావిస్తున్నారు? ఏంటి అసలు? మా టీము మాత్రం వాటర్తో వచ్చిందని అంటున్నారండి. వాటర్ అక్కడ పరిస్థితులు బాగులేవని చెప్పారు. వాటర్ ట్యాంక్ కూడా అది లీకింగ్లో ఉందంటున్నారు, పరిశుభ్రంగా లేదు. చాలా తర్వాత ఇరుగు పొరుగు అంటే చుట్టూ కూడా పొలాలు ఉన్నాయి, పొలాల్లో కెమికల్స్ వేసి ఉంటారేమో ఊరియా గిరియా అని. ఆ వాటర్ కూడా ఈ పిల్లలకి వచ్చి ఉండొచ్చు అనేసి కూడా మా టీం చెప్పారు, జేఏసీ టీము. సో ఏదైనా కూడా ఒక స్పెషల్ సైంటిఫిక్ టీము, మెడికల్ టీం అక్కడ వేసి ఆ వాటర్ని టెస్టిఫై చేయాలండి. ఎంతమందికి జాండీస్ వచ్చి 2-3 చచ్చిపోవడం అంటే ఇది చాలా దారుణము. ఇది ఒక రకమైనటువంటి ఒక హత్యలంటే కార్యక్రమం. ఎందుకంటే మేము సహించమండి. ఆదివాసీ బిడ్డలు ఎందుకు వస్తారండి హాస్టల్స్కి? చదువుకుంటాము, ప్రయోజనం పొందుతాము, మేము క్షేమంగా ఉంటామనేది హాస్టల్లో చేరుతారు. సో హాస్టల్లో మరి అదే ప్రైవేట్ హాస్టల్ ఎందుకు చచ్చిపోవట్లేదు? ప్రైవేట్ హాస్టల్లోనే ఎవరైనా చచ్చిపోయారండి?
చచ్చిపోతే ఇలా ఊరుకుంటారండి? మరి ఎంతమంది సిక్ అయితే ఊరుకుంటారా? అదే మా ఆదివాసీ పిల్లలకి ఎందుకు రావాలి? అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న మరి సీఎం లెవెల్లో కూడా మేము తీసుకెళ్ళి మేము రిపోర్టు కూడా నివేదిక కూడా ఇస్తామండి. ధన్యవాదాలండి. మనం చూసుకుంటే ఏదైతే పార్వతీపురానికి సంబంధించినటువంటి కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి జరిగినటువంటి అస్వస్థత ఏదైతే ఉందో వారంతా కూడా పచ్చకామర్లకు గురైనట్లు కూడా తెలుస్తుంది. వారందరినీ ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకొస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో సరైన సదుపాయాలు అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే కేవలం వారికి త్రాగునీరు లేదంటూ కూడా జేఏసీ సంఘానికి సంబంధించినటువంటి వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి సరైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తామంటూ కూడా మాజీ డిప్యూటీ కలెక్టర్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రేమ్, నేను విశాఖ కేజీహెచ్ నుంచి.